హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివానీస్ కిచెన్. ఈ వీడియోలో ఓన్లీ బియ్యం పిండితో కరకరలాడే మురుకులను ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కేజీ బియ్యం పిండిని ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్న పిండిలో కొద్దిగా నువ్వులు, ఒక 2 టేబుల్ స్పూన్ వామును ఇలా చేయితో నలిపేసి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కారం, మీకు రుచికి సరిపోయేంత ఉప్పుని చూసుకొని వేసుకోండి. ఇందులోనే కాచిన నూనె లేదా వెన్నను కానీ వేసుకోండి. కాచిన నూనె వేయడం వల్ల మురుకులు అనేది క్రిస్పీగా వస్తాయి. ఇలా పిండిని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ పౌడర్లా వచ్చే విధంగా మిక్స్ చేసుకోండి. పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇందులోకి ఎటువంటి వేడి నీళ్ళు అవసరం లేదండి. మనం ఇంట్లో తాగే నార్మల్ వాటర్ వేసి కలుపుకోండి. ఈ పిండికి వాటర్ కొలత అనేది లేదండి. పిండి మరి గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా వచ్చేలా వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మురుకులు ఒత్తుకునే దాంట్లో పిండిని వేసుకొని మురుకుల్ని బాగా హీట్ అయిన ఆయిల్లో ఒత్తుకోవాలి. మీకు ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేయడం రాకపోతే ఏదైనా తడి బట్ట తీసుకొని దాని మీద కొంచెంగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే మీరు మురుకులు ఆయిల్లో వేస్తారో ఇలా మురుగు అనేది వస్తుంది. అది ఎప్పుడైతే కంప్లీట్గా ఆగిపోతుందో అప్పుడు మురుకులు వేగినట్టు అర్థం. ఈ మురుకులు అనేవి తక్కువ వేగినా ఎక్కువ వేగినా మురుకులు అనేవి క్రిస్పీగా రావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మురుకులు అనేవి ఇలా కలర్ మారిన వెంటనే తీసేయాలి. మాడిపోవడానికి క్షణం పట్టదు. రంగు మారిన వెంటనే తీసేస్తే మురుకులు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. నేను చెప్పిన టిప్స్ అన్నింటినీ ఫాలో అవుతే మీకు కూడా నాలాగే క్రిస్పీ మురుకులు వస్తాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.